పాడుతూ పాడుతూ పాడుతుంటే కంపు గింపే ముల్లది. నమస్కారం వాలేశ్వరరావు గారు. స్పీకింగ్. నేను అన్నయ్య గారు, సుధా వాళ్ళ నాన్న. హలో బ్రదర్, హౌ ఆర్ యు? అన్నయ్య గారు ఏమిటిది? అది హోంవర్క్. ఇలా ఆదివారం కదా, సరదాగా పిడకలు చేస్తాను అన్నమాట. ఆబి అది సరేగాని మీరేంటి సడన్ గా సండే వచ్చారు? ఏం లేదు, అమ్మాయి నీళ్లు వేసుకున్నాను ఉత్తరం రాస్తాను చూసిపోదామని వచ్చాను. అర్రే, అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళారే, సిస్టర్ ఒక్కతే ఉందే. సిస్టర్ రండి కూర్చోండి. తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను. దానివల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదమ్మా? రామ 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 రామ, అస్సలు ఇబ్బంది లేదు. అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా? అవునన్నయ్య గారు, నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది. దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది. అంతా దాని అదృష్టం. చూడమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని తెప్పించాను. రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉండండి. అలాగే. వీలు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తానమ్మా. మంచి. సిస్టర్ నువ్వు కూడా తినమ్మా, నోరు సవి చచ్చిపోయి ఉంటుంది. నాకు కావాల్సింది ఇది కాదు, గన్నేరు పప్పు. మురారి అమ్మా, వెళ్ళి కాస్త గన్నేరు పప్పు పొడి చేసి తీసురా. గన్నేరు పప్ప అది తింటే చచ్చిపోతారమ్మా, అది నీకెందుకు? నాకు కాదు, కడుపుతో ఉన్న దానికి, దాని కడుపులో ఉన్న వాడికి. పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను. కూతురు లాంటి కోడలు పసుపు కుంకుమతో వెళ్ళిపోతుంది. బాబు, అమ్మా, ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చెళ్ళారు, అమ్మాయికి ఇవ్వు. ఏంటమ్మా ఇది? కుంకుమ పువ్వు. కడుపుతో ఉన్నవాళ్ళు పాలల్లో కలుపుకుని తాగితే పుట్టబోయే బిడ్డ ఎర్రగా పుడతాడు. మర్చిపోకుండా రోజు వాడమను. అది మర్చిపోయినా నేను మర్చిపోను, స్వయంగా నేనే కల్పిస్తా. బాబు, ఇటంటే అలా చూసేస్తున్నారు? మా ఆయనకి తిట్టి తగులుతుంది. ఏంటి ఇవన్నీ? కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట. నాకేమో తలుపు తీస్తే మీ మావయ్య, గడప దాటితే ఓబయ్య తప్ప ఇంకెవ్వరూ కనిపించవట్లేదు. అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను. అలాగా? అయితే వెంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు. అమ్మలాంటి పాప పడద్ది. నాకు బాబే కావాలి. ఏం లేదు, నువ్వు పాపనే కనాలి. నేను బాబునే కంటాను. కుదరదని చెప్పానా? అయినా ఆడపిల్ల నట్టింటూ తిరుగుతుంటే ఎంత అందంగా ఉంటుంది, అర్థం చేసుకో. ఏంటది పాలల్లో కలుపుతున్నారు? విషం. నువ్వు నా మాట అంటూ లేదు కదా కలిపిద్దామని. నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకుని విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను. మీ చేతుల మీదుగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి? నోరు మొత్తావా? చచ్చిపోద్ది. అది కుంకుమ పువ్వు మీ నాన్న చెల్లాడట. చూసారా, మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తు పెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు. మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ. గదిలో కొత్తంటే గుర్తెట్టుకుని మరీ పిలిచిచ్చింది. ఇదిగో తాగు. కలిపింది సరిపోదేమో, ఇంకొంచెం కలుపుతాను, ఉండు. అయ్యో చాలండి, మొత్తం అంతా ఒకరోజే తాగేస్తా. రేపటి నుంచి ఏం తాగాలి? రేపటి నుంచి కావాలంటే ఇంకో 100 డబ్బాలు తప్పితాను, ముందు తాగు. ఏంటి తాగవే? మొట్టమొదటిసారి బిడ్డ కోసం తాగుతున్నాను కదా, ఒకసారి దేవుడు దండం పెట్టుకొస్తాను. అవునవును నిజమే, వెళ్ళరా. ఏంటి గౌరీ? అమ్మా, మిమ్మల్ని చంపాలని చూస్తున్నారా రాక్షసులు? గౌరీ, ఏం నువ్వు అనేది? అవునమ్మా, మీ నాన్నగారు తెచ్చిన కుంకుమ పూలో గన్నేరు పప్పు కలిపి అబ్బాయి గారికి ఇచ్చారు. అది విషయం అని తెలియక ఆయన మీకు పాలలో కల్పిస్తున్నారు. తాకండమ్మా, చచ్చిపోతారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.